ఒక విజ్ఞప్తి మామూలుగా ఈరోజు తెలియజేయడం ఏమన్నా అంటే విషయము, నేను వచ్చేసి ఒక డీలర్ని. నా షాప్ పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్, ఓరకల్ గ్రామము, ఓరకల్ మండలము, కర్నూలు జిల్లా. నా పేరు వచ్చేసి వి వెంకటేశ్వర్లు. షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్. నేను వచ్చేసి విత్తనాల వ్యాపారం చేస్తాను. దీంట్లో వచ్చేసి మేజ్ కొనుగోలు చేశాను నేను. కంపెనీ పేరు వచ్చేసి సింధూరి సీడ్స్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో వచ్చేసి నేను మేజ్ వెరైటీ వచ్చేసి మధుమిత వెరైటీ. ఈ మధుమిత వెరైటీ నేను పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసి కన్నమడకల గ్రామము ఈ పొలానికి ఈ రైతుకి ఇచ్చాను. రైతు పేరు వచ్చేసి వి పాండురంగడు, కన్నమడకల గ్రామము, ఓరకల మండలం, కర్నూలు డిస్టిక్. ఈ రైతుకు వచ్చేసి నేను మధుమిత అనే వెరైటీ ఇచ్చాను. ఆ పొలం వచ్చేసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఆ వెరైటీ వచ్చేసి ఇదే మధుమిత. నేను ఇచ్చినప్పటి నుంచి ఈరోజు వచ్చాను ఈ పొలం చూడడానికి. వచ్చేసి ఏమనగా అంటే విషయం ఏమనగా అంటే నేను మీకు మొక్కతో సహా చూపిస్తాను. మొక్క కంకి అదే ఈ కంకి ఈ మొక్క నుంచి సేకరించడం జరిగినది. ఈ కంకి వచ్చేసి నేను అడ్డు వరుసలో కౌంట్ చేశాను. దీనిలో వచ్చేసి 20 వరుసలు ఉంది అడ్డు. నీళ్ళు వచ్చేసి 42 వరుసలు ఉంది. ఇప్పుడైతే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నాను ఈ కంకిని చూసినాక. నా రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడుండే వెరైటీలు ఈ బెట్టకు, ఈ ఎండకు, ఈ వాతావరణము, ఈ వెదర్ మార్పులకు తట్టుకుంటుందో లేదో అని చెప్పి డౌట్తోనే తీసుకున్నాడు. కానీ నేనైతే కంపెనీ వాళ్ళని నమ్మాను. రాజు అనే ఎంప్లాయీ నాకు ఇచ్చాడు. ఈ సింధూర్ సీడ్స్ రాజు అనే ఎంప్లాయీ. ఆయన నేను నమ్మాను, నన్ను వచ్చేసి రైతు నమ్మినాడు. కానీ ఇదైతే ఏం మోసం చేయలేదు కంపెనీ. మీకు కూడా కనపడుతుంది మొత్తం ఇక్కడ. కానీ ఇదైతే నాకు తెలిసిన కాడికి 40 నుంచి 43 క్వింటాల దాకా రావచ్చు అని నా ఎక్స్పెక్టేషను. రైతు అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. రైతు బాగుండేదే మనకు కావాలి వెరైటీ. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ వెరైటీతో. నేనైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 10 ఎకరాలు నాటించాను. ఇది దిగుబడి బాగా వచ్చిందంటే నాకు వచ్చే ఎంకరేజ్ మొత్తం ఇదే నాటిద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను వచ్చేసి ఈ కంపెనీ పేరు ఏమనగా అంటే రైతు సోదరులకు విజ్ఞప్తి. ఇది వచ్చేసి సింధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఈ కంపెనీలో వచ్చేసి మొక్కజొన్నలు ఉన్నాయి, కాటన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని వెరైటీలు బాగున్నాయి. వాళ్ళ మేనేజ్మెంట్ బాగుంది. వాళ్ళు వచ్చి డీలర్ని రిసీవింగ్ చేసుకునే పద్ధతి, మళ్ళీ రైతుని విజిట్ చేయడము, మళ్ళీ విజిట్ చేసిన తర్వాత కొద్దిగా వాళ్ళు మీటింగ్ చెప్పి రైతులకు ఇంకా సలహాలు ఇవ్వడము, అది రైతుతో పాటు వాళ్ళు ఎప్పుడైనా రైతుకు అనుసంధానంతో ఉంటారు. ఎప్పుడైనా రైతు సేవే మాధవ సేవ అని చెప్పి వాళ్ళు రైతుకు బెనిఫిట్గా ఉన్నారు. ఇది మీద వెరైటీ వచ్చేసి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను చూసా కదా ఇన్ని వెరైటీలు.